ఇక మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని స్పష్టం చేశారు కమిషనర్ ఏవి రంగనాథ్. అక్కడి నివాసితులను హైడ్రా తరలించడం లేదన్నారు. అక్కడ ఎలాంటి కూల్చివేతలు హైడ్రా చేపట్టడం లేదని ఆయన చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లపై హైడ్రా మార్కింగ్ చేయడం లేదన్నారు. మూసీ సుందరీకరణ ప్రత్యేక ప్రాజెక్ట్, దాన్ని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతుందన్నారు ఏవి రంగనాథ్. మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని స్పష్టం చేశారు కమిషనర్ ఏవి రంగనాథ్. అక్కడి నివాసితులను హైడ్రా తరలించడం లేదన్నారు. అక్కడ ఎలాంటి కూల్చివేతలు హైడ్రా చేపట్టడం లేదని ఆయన చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లపై హైడ్రా మార్కింగ్ చేయడం లేదన్నారు. మూసీ సుందరీకరణ ప్రత్యేక ప్రాజెక్ట్, దాన్ని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతుందన్నారు ఏవి రంగనాథ్. మూసీ నదికి ఇరువైపుల సర్వేలతో హైడ్రాకు ఎటువంటి సంబంధం లేదని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు. రంగనాథ్ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ సిద్ధంగా ఉన్నారు. నుమాన్, శంకరి, ఏదైతే మూసీ నదికి ఇరువైపుల సర్వేలతో ఇటు హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదంటూ హైడ్రా చీఫ్ రంగనాథ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సో అక్కడ నిర్వాసితులకు అంటే అక్కడ నిర్వాసితులను హైడ్రా తరలించట్లేదంటూ కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. సో ముఖ్యంగా ఇటు మూసీ పరిసరాల్లో హైడ్రా అక్కడ ఎలాంటి కూల్చివేతలు చేయట్లేదంటూ కూడా ఆయన ఏదైతే ఒక వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి. సో మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్ల మీద హైడ్రా మార్కింగ్ వేయట్లేదు, కేవలము అక్కడ సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులకు సంబంధించినటువంటి మార్కింగ్ మాత్రమే అంటూ కూడా హైడ్రా చీఫ్ రంగనాథ్ అయితే ట్వీట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మూసీ సుందరీకరణ అది ఒక ప్రత్యేక ప్రాజెక్టు. సో దీనిని పూర్తిగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతున్నట్టు కూడా ఏదైతే ఎక్స్ వేదికగా ఆయన ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. సో నిన్న కూడా ఏదైతే సంగారెడ్డి జిల్లాలో ఏదైతే కూల్చివేతలు చేసే సమయంలో అక్కడ ఉన్నటువంటి అధికారికి కూడా ఒక ఏదైతే గాయమైంది. సో దాని మీద కూడా హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులకు హైడ్రా మీద కూడా తప్పుడు ప్రచారం చేసే విధంగా కూడా కొంత దుష్ప్రచారం చేస్తున్నారు. సో దాని మీద కూడా హైడ్రా చీఫ్ రంగనాథ్ అయితే కొంత వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో రాష్ట్రంలో ఎక్కడ కూల్చివేతలు జరిగినా ఎక్కడ ఏది జరిగినా కూడా అది హైడ్రాకు ఆపాదించడం సరికాదంటూ కూడా హైడ్రా చీఫ్ రంగనాథ్ వివరణ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం, కేవలం హైడ్రా కేవలం ఓఆర్ఆర్ వరకు మాత్రమే పరిమితమైంది. అందులో కూడా హైడ్రా చేసేటటువంటి కేవలం కొన్ని కూల్చివేతలు మాత్రమే. అందులో భాగంగా దాదాపు ఇప్పటికే గత వారం రోజుల నుంచి కూడా పూర్తిగా హైడ్రా సైలెంట్ మోడ్ లో ఉన్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా హైడ్రా పేరు చెప్పి ఇటు సోషల్ మీడియాలో పూర్తిగా దుష్ప్రచారాలు చేయడం మీద మాత్రమే హైడ్రా చీఫ్ రంగనాథ్ అయితే ఖండిస్తున్నారు. సో అందులో భాగంగానే ప్రస్తుతం మూసీ సుందరీకరణకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ లో హైడ్రా అయితే ఎక్కడా కూడా ప్రమేయం లేదు. హైడ్రా అక్కడ జరిగే ఏదైతే మార్కింగ్ కానివ్వండి ఇతర వాటితో హైడ్రాకి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఆయన వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే గత 5 రోజుల నుంచి కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. హైడ్రా కూల్చివేతలు చేస్తుంది, ఏ క్షణాన హైడ్రా వస్తుంది ఏంటి అనేది కూడా అంటే ప్రచారము పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని అయితే హైడ్రా చీఫ్ రంగనాథ్ ఖండించారు. మూసీ నివాసితులు ఉండేటటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో దాదాపు 55 కిలోమీటర్ల మేర మూసీ ఉంది. సో దాని ఆనుకొని ఉన్నటువంటి ఇళ్లను ఇప్పటికే దాదాపు 2116 ఇళ్లను గుర్తించారు. సో దీనికి సంబంధించినటువంటి మార్కింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపు 90% సర్వే కూడా పూర్తయినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అక్కడ జరిగేటటువంటి ఆ సర్వేకి కానివ్వండి, సో ఇతర కార్యక్రమాలకు కానివ్వండి హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదు. హైడ్రా మాత్రం అక్కడ ఎలాంటి కూల్చివేతలు చేయదంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే ఒకంత ఇటు ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్.